వదిలే 2 ఏముంది? బాగుందన్న మూవీ, పక్కా థియేటరికల్ ఎక్స్పీరియన్స్. క్లైమాక్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి, అండ్ ఫస్ట్ హాఫ్లో హర్రర్ ఫీల్ అయితే రాలేదు, హర్రర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. బట్ డివోషనల్ ఇంపాక్ట్ చాలా బాగా క్రియేట్ చేశారు. ఆ దైవత్వాన్ని, ఆ శివుడి రూపాన్ని అది చూపించడం మటుకు అద్భుతం. క్లైమాక్స్ అయితే పీక్స్. క్లైమాక్స్ కోసం సినిమా చూసేవచ్చు. అండ్ అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ రియల్లీ గుడ్. సినిమాకి అదే మెయిన్ అసెట్ అని చెప్పొచ్చు. విలన్ వచ్చినప్పుడు, వశిష్ఠ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు, అండ్ తమన్నా గారి క్యారెక్టర్కి రెండింటికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ సినిమా ఓవరాల్గా అయితే ఫ్యామిలీ చూసే ఒక మంచి డివోషనల్ ఫీల్ ఉన్న ఫిలిం. క్లైమాక్స్లో ఉన్నాయి కొన్ని డైలాగ్స్, సీక్వెన్సెస్ ఉన్నాయి, బట్ అందరూ చూసే ఒక మంచి సినిమా వదిలట్టు. గ్లామర్ రోల్లో అది వేరే. గ్లామర్ రోల్స్లో ఆవిడ డ్యాన్స్లో ఆవిడ పెర్ఫార్మెన్స్ అది వేరే, అది గ్లామర్ వరకే ఉంటుంది. బట్ డివోషనల్ రోల్లో నాకు తెలిసి తమన్నా గారికి ఇది ఒక డిఫరెంట్ కెరియర్ని సెట్ చేస్తుంది అని నేను అంత అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది హీరోయిన్స్కి కొన్ని సినిమాలు అలా గుర్తుండిపోయేలా ఉంటాయి. అనుష్క గారు అంటే అరుంధతి అవ్వచ్చు, లేదంటే నయనతార అంటే సమ్ కైండ్ ఆఫ్ హర్రర్ ఫిలిమ్స్ చేశారు ఆవిడ, హీరోయిన్ ఓరియంటెడ్. సో అలాంటి కొన్ని వాళ్ళకు గుర్తుండిపోయినట్టే తమన్నా గారికి ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమా వదిలట్టు అవుతుంది. ఆ శివశక్తి రూపంలో ఆవిడలోంచి మనం ఎక్కడా కూడా అరే ఏంటిది అనే ఫీల్ రాదు. అంటే ఆ మోడర్న్ స్టైల్ ఆఫ్ తమన్నాను మనం చూడడం ఎక్కడ కూడా. తమన్నాలో మనం ఆ కంప్లీట్ శివుడి రూపాన్ని, శివత్వాన్ని మటుకు చూస్తాం. ఆ నామాలు కానీ, అది పెట్టుకున్న ఆవిడ యాక్టింగ్ కానీ, నిజంగా శివశక్తి అన్నవాళ్ళు ఉంటే ఎలా ఉంటారో అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. సో తమన్నా గారి పెర్ఫార్మెన్స్ అయితే సూపర్. వశిష్ఠ గారి యాక్టింగ్ చాలా బాగుందన్న. ఆయన ఓదిలాలో ఒక రేంజ్ చూసాం, ఇందులో ఆ డెవిల్ క్యారెక్టర్లో ఆయన వాయిస్ మెయిన్ అసెట్ ఆయనకి. ఆయన బేస్ వాయిస్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది ఆయనకి. అండ్ మెయిన్గా చెప్తున్నా కదా, ఈ సినిమా గురించి అయితే అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్. సో సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో ఫ్యామిలీ అందరూ కలిసి చక్కగా చూసే ఒక డివోషనల్ ఫీల్ ఉన్న ఫిలిం అవుతుంది. క్లైమాక్స్ అయితే చాలా 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 బాగుంది. క్లైమాక్స్ కోసం యూ కెన్ పుట్ అమౌంట్ అనమాట సినిమాకి. మురళీ శర్మ గారు యాక్టింగ్ ఆయనదే. నాకు కొన్ని సీన్స్లో ఎందుకు ఈయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అయిపోయింది నాకు తెలుసు కదా అందరికీ అన్న పాయింట్ వచ్చింది. కానీ అంటే నాకు చెప్తున్నాను కదా, అరుంధతిలో షాయిజీ షిండే గారు ఎలాగో ఇందులో మురళీ శర్మ గారిని అలా తీసుకొచ్చినట్టు ఉంది. సపోర్టివ్ హిందూ దానికి అందరూ ఒకటే, అన్ని మతాలు కలిస్తేనే ఒక దేవుడు ఈవిల్ని అంతం చేయవచ్చు, చెడుని అంతం చేయాలి అంటే ఒక హిందువులు లేదా ముస్లింలు క్రిస్టియన్లు అని కాదు, అందరూ కలిస్తేనే, అన్ని మతాల వాళ్ళు లేదా అన్ని ప్రార్థనలు కలిస్తేనే ఈవిల్ అనేది అంతమవుతుంది అని చూపించే ప్రయత్నం అయితే చేశారు. బాగుందన్న, అది ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. దేవుడి సినిమా అందరూ చూడొచ్చు అన్న. కొన్ని డైలాగ్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ పక్కన పెడితే ఫ్యామిలీ అంతా కూడా చూడొచ్చు. పాటలు రెగ్యులర్ సాంగ్స్ ఏం లేవు, కంప్లీట్గా అన్నీ అంటే సినిమాకి సంబంధించి ఫ్లోలో వెళ్తూ ఉంటాయి, స్టోరీతో పాటు వెళ్తూ ఉంటాయి. ఎక్స్ట్రాగా స్టోరీని నుంచి బయటకు వచ్చి అక్కడ లొకేషన్లకు వెళ్ళి తీసిన సాంగ్స్ అయితే ఏం లేవు. ఏమండి ఓదిలట్టు సినిమా చూసి వస్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఇంతవరకు చూసిన సినిమాలు, గ్రాఫిక్స్ సినిమాలు బలా దూరం. దీని ముందు తిరుపతి యాక్టింగ్, మెయిన్ యాక్టింగ్ అండి. ఫస్ట్ కాంచి లాస్ట్ రీలు 14 రీలు 16 రీలు వేసుకోండి, కొంచెం పెద్ద సినిమానే వేసుకోండి. ఈ లాస్ట్ వరకు కూడా తిరుపతి చంపేశాడు జనాన్నట్టుకుని. మొత్తం లాస్ట్ వరకు ఏది బయట ఏది తెర మీద కదా యాక్టింగ్, సమాధిలో కూడా యాక్టింగ్ చేయగలనని నిరూపించాడు. అలాగే తమన్నా బాటి అయితే ఇంటర్వెల్ ముందు ఒక 2 రీలు ముందు వస్తుంది. కానీ దేవుడికి శుద్ధ శక్తులకి జరిగిన సంఘటన ఇది అనుకుంటాం, ఏంటి దేవుడికి గెలుస్తుంది. కానీ దేవుడు లాస్ట్ వరకు గెలవలేడు, పోరాడుతుంది తమన్నా. ఏంటిది దేవుడిని తగ్గించి చూపిస్తున్నారైతే నాకైతే అనిపించింది. లాస్ట్ పదిదానికి ఓడిపోతూ ఉంటుంది, కానీ లాస్ట్ ఒక్క 2 రీలు ముందైతే ఆ పవర్ఫుల్ వేరువయ్యా శివుడు ఉన్నాడు అని నిరూపించడానికి తీసిన సినిమా అయితే వదిలట్టు. నిజంగా ఏ మహాశివరాత్రికి రావాల్సిన సినిమా అయితే కొంచెం లేట్ అయింది. ఎక్సలెంట్. నిజంగా తమన్నా ఏదో మనం ఐటమ్ సాంగ్లో అట్లా చూస్తాం, కానీ ఒక భక్తుడు, శివభక్తురాలుగా ఇందులో చాలా ఎక్సలెంట్. అలాగే మనం ఓం నమ శివాయ అని చెప్పి కొన్ని వేల కోట్ల సార్లు అనుకుంటే ఆ దేవుడే ప్రత్యక్షమవుతాడని చెప్పి సినిమాలు చెప్పారు. అలాగే తమన్నా కూడా అంటే చిన్నప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం, ఓ నమ శివాయ అని కొన్ని వేల కోట్ల అనుకుంటాం, లాస్ట్ ఆ ఒక్కసారి అందులోకి ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటే నిరూపించడానికి సినిమా తీసిన సినిమా ఇదే చాలా బాగుంది. రెండిటికి జరిగిన సంఘటన ఈ సినిమా అండి.
మెయిన్ ఏంటంటే అంటే మరి చూపించాలి కదా. ఇప్పుడు పాపం ఉన్న చోట పుణ్యం ఉంటుంది, అలాగే దేవుడు ఉన్న చోటే శుద్ధశక్తులు ఉంటాయి. మరి శుద్ధశక్తి లేకుండా దేవుడు ఎలా నిరూపించుకుంటాడు? మరి దేవుడిని నిరూపించుకుంటాకి అలాగే తీసిన సినిమా ఇది. కానీ ఎక్కువ దాని మీద ఎక్కువ శుద్ధశక్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు చెప్పాలంటే. అంటే లాస్ట్కి అదే గెలుస్తుంది, లాస్ట్లో దేవుడు గెలిచాడని మనకి సినిమా అయితే చూపించారు. అవునండి. డివిజనల్గా చాలా బాగుంది. అంటే ఒక ఐటమ్ గర్ల కింద ఏదో ఒక హీరోయిన్ కింద మనం చూడకుండా ఒక అనుష్క, అంటే అప్పట్లో ఒక అనుష్క అనుకుందాం, ఇప్పుడు తమన్నా అనమాట. అంటే అనుష్క తమన్నా ఇప్పించే ఉన్న వాళ్ళే. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు బాగా చూసిన సినిమాలో అయితే తమన్నా అయితే చాలా బాగా నటించిందండి. ఒక శివభద్రాలకి మంచి సినిమా చూశాను. ఈ 2025లో ఒక గ్రాఫిక్ సినిమా అంటే ఇదే ఇప్పటివరకు చూసిన సినిమాల్లో. రైట్, మంచి పర్సన్ అడిగారు సార్. మురళీ శర్మ గారు అయితే అంటే ఇప్పుడు ప్రతి సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్స్, తండ్రి క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ చూసాం. కానీ ఇందులో ఒక ముస్లిం క్యారెక్టర్లో చాలా బాగా పండించారండి క్యారెక్టర్. నిజంగా ఆయన వల్లే చాలా బాగుంది. ఎందుకంటే ఒక నందులు ఒక సమాధిని పైకి రాకుండా తిరుపతిని ఆపడానికి నందులు తెప్పిస్తుంది. ఆ నందులు తెప్పించినప్పుడు మన శర్మ గారు ఒక డైలాగ్ చెప్తారు. అలాగే గంగా నీరు తెప్పిస్తుంది. అంటే ప్రతిదానికి కూడా ఆయన వర్ణించే విధానం అయితే చాలా బాగుంది, సూపర్. ఇంకా ఆయన గురించి అయితే సూపర్. నిజంగా ఆయన ఇందులో ఒక కీలక పాత్ర. చెప్పాల్సిన మాట అది ఖచ్చితంగా. ఒక తమన్నా, ఒక తిరుపతి, తర్వాత ఆయన కీలక పాత్ర శర్మ గారు అయితే ఎక్సలెంట్ సార్. ఏ టైప్ అంటే ఎక్కువ అంటే శుద్ధశక్తులకి జరిగే శుద్ధశక్తుల గురించి సినిమా అండి ఇది. శుద్ధశక్తుల గురించి తీసిన సినిమా ఇది మెయిన్. కాకపోతే మరి ఒక శివుణ్ణి బయట చూపించడానికి మరి శివుడికి శుద్ధశక్తులకి జరిగిన సంఘటనే ఈ సినిమా. కానీ లాస్ట్ వరకు కూడా ఎక్కువ గ్రాఫిక్స్ వరకు గట్రా చాలా బాగుంది. ఇంకా అంటే దేవుడు ఉన్నాడని నిరూపించిన సినిమా అండి మెయిన్.